దానికి అనే అర్హత లేదు. అయితే చంద్రబాబు గారికి సంబంధించిన ఉచిత పాలసీ ఖచ్చితంగా మనం ఇంతకుముందు డిబేట్లోనే చెప్పుకున్నాం. ఉచితం అంటే ఉచితం ఉండదు, డబ్బులు వసూలు చేస్తారు వాళ్ళు ఖచ్చితంగా. దానికి ఆ పేరు ఈ పేరు చెప్తారు. ఆ పేరు ఈ పేరుతో పాటు తినేది కూడా ఉంటది. స్థానిక నాయకుడు తింటాడు, స్థానిక కార్యకర్త తింటాడు, ఆ పైన రాష్ట్ర స్థాయిలోనూ తింటారు. టోటల్ గా తింటారు, పేరు మాత్రం ఫ్రీ అంటారు అన్నట్టు ఇంతకు ముందే చెప్పుకున్నాం. అదే జరిగేది ఇప్పుడు. కాకపోతే జనాలకి కంపారిజన్ చూసినప్పుడు నిన్నటికంటే తక్కువకి వచ్చిందా లేదా అది చూస్తారు. ఇప్పుడు ట్రక్ జగన్ హయాంలో 60,000 రూపాయలు అయితే ఇప్పుడు 25,000కో 30,000కో వస్తుందట. అదే లారీ ఇదివరకటి రోజుల్లో 40,000-45,000 అయితే ఇప్పుడు 15,000 రూపాయలకో అట్లాగో వస్తుందట. కాబట్టి వాళ్ళకి అనవసరం మిగతా వాళ్ళు తిన్నారా లేదా, ఎందుకంటే ఎవడో తినడని ఎవడో అనుకోవట్లా. అయితే ఫ్రీ అని కూడా వాళ్ళు అనుకోవట్లా. ఎందుకు అనుకుంటారు? ఫ్రీ అనేది ఎప్పుడు కుదురుతుంది? ట్రాన్స్పోర్టేషన్ కూడా ఫ్రీ ఇవ్వాలి. అది లేదు. ఫ్రీ అన్నది నేను లారీ పట్టుకెళ్తా, నా లారీలో లోడ్ చేసి ఇవ్వాలి, అప్పుడు ఫ్రీ. అలాగన్నోళ్ళు చేయలేకపోయారు. వైసీపీ ఆ మాటని చేయలేకపోయింది. నేను లారీ తెచ్చుకుంటాను,